నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఉమ్మడి పాలమూరు జిల్లా రేవంత్ రెడ్డి సొంత జిల్లా. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఆ నియోజకవర్గం జడ్చర్లలో ప్రధానంగా గులాబీ పార్టీ కొంత వరుసగా గెలుస్తూ వస్తుంది. అంటే ఒక రకంగా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా అక్కడ వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ 1-2 సార్లు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి హవా వీచింది. అంతకు ముందు మాత్రం అక్కడ ఎర్రాశేఖర్ ఒక వెలిగినటువంటి లేత. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు ఆయన. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి ఎర్రాశేఖర్ పొలిటికల్ లైఫ్ కొంత మసకబారుతూ వచ్చింది. ఇక 2004లో కూడా అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మణ్ రెడ్డి చేతిలో ఎర్రాశేఖర్ తొలిసారిగా ఓటమి చవి చూశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించలేదు. అయితే 2014లో తెలంగాణ రావడంతో జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అక్కడ అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎర్రాశేఖర్ ఉంటారని అందరూ భావించారు. కానీ అనిరుద్ రెడ్డికి టికెట్ రావడంతో ఆయన గెలిచారు. ఎర్రాశేఖర్కు మరోసారి అదృష్టం పరీక్షించుకునే భాగ్యం లేకుండా పోయింది. సో ఇటువంటి నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎర్రాశేఖర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. కొద్ది రోజులు కాషాయ పార్టీ నేతలు కూడా వెంటేసుకొని తిరిగారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. అయితే ఎర్రాశేఖర్కు టికెట్ ఇవ్వకుండా అనిరుద్ రెడ్డి కొంత ఆయనకు టికెట్ దక్కడంతో ఆయన గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ ఊహించినటువంటి రీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, దీంతో మాజీ ఎమ్మెల్యేకు కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరినా కూడా ఉపయోగం లేకుండా పోయినటువంటి నేపథ్యం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎర్రాశేఖర్ మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎర్రాశేఖర్ సీఎం రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్ళినట్లుగా కూడా కొంత ప్రచారం నడుస్తోంది. జిల్లాలో బలమైనటువంటి సామాజిక వర్గం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆసక్తి చూపుతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఎర్రాశేఖర్ సేవలు వాడుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం. మరోవైపు ఖచ్చితంగా ఎర్రాశేఖర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈక్వేషన్లు మారుతాయని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. సో ప్రస్తుతం జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు. కానీ ఆయన పార్టీ హైకమాండ్ కొంత తలనొప్పిగా మారుతున్నారనే ప్రచారం లేకపోలేదు. ఏకంగా ముఖ్యమంత్రిని కూడా ఇరుకుని పెట్టేలా ఎమ్మెల్యే వ్యవహారం ఉందని కూడా జిల్లా నాయకులు కొంత చెవులు కొరుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో అనేక వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిలుస్తూ ఉన్నారనే వ్యాఖ్యలు కూడా కొంత కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రాశేఖర్ ను కొంత పొలిటికల్ గా యాక్టివ్ చేయడం ద్వారా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన దూకుడు కొంత కళ్ళెం వేయచ్చని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఎర్రాశేఖర్ ను టికెట్ ఇచ్చైనా కూడా కొంత గెలిపించుకోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదనే ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. ఈ విషయం పైన పార్టీ నేతలు ఎర్రాశేఖర్ కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎర్రాశేఖర్ కూడా తన భార్యను సైతం రాజకీయాలకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెను రంగంలో దింపేందుకు రెడీ అవుతున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ చైర్మన్ సీటు బీసీలకు రిజర్వ్ అయింది. ఈ పోస్టులను ఖచ్చితంగా ఎర్రాశేఖర్ తన భార్యకి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. ఒకవేళ ఆ పోస్టు దక్కకపోతే ఎర్రాశేఖర్ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అంగీకారం తెలిపినట్టుగా కనిపిస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే ఎర్రాశేఖర్ ఎంట్రీ పైన ఇప్పుడు జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు బగ్గుమంటున్నారు. అలాగే మహబూబ్ నగర్ నేతలు కూడా మాజీ ఎమ్మెల్యే చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసినటువంటి నేతను తిరిగి మళ్ళీ పార్టీలు ఎలా తీసుకుంటారనే ప్రశ్న కొంత ఆయా వర్గం నుంచి తెర మీదకి వస్తుంది. ఇంకా ఇలా వరుసగా పార్టీలు మారుతున్నటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే ఖచ్చితంగా తప్పకుండా పార్టీ మారుతారని కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ తమ మాట కాదని తామంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కూడా చెప్తామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి హైకమాండ్ పెద్దలు ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో డైలమాలో పడినట్టు కనిపిస్తుంది. మొత్తంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రాశేఖర్ అయితే కారు దిగి ఖచ్చితంగా చెయ్యి పట్టుకునే పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ వార్తలు తెర మీదకి వచ్చినాయో మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎర్రాశేఖర్ చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుందో ఇప్పుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఖచ్చితంగా అంటే ఒకవేళ ఆయన తన సోదరుని ఏ విధంగా అయితే పదవి కోసం చంపారు, ఇప్పుడు నన్ను కూడా పదవి కోసం చంపేస్తారంటూ కూడా మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి ఎర్రాశేఖర్ కనుక జాయిన్ అయితే మళ్ళీ జడ్చర్లలో ఎర్రాశేఖర్ వర్సెస్ అనిరుద్ రెడ్డిగా ఒక పెద్ద వర్గపోరుకు తెరలేచే అవకాశాలు కూడా లేకపోలేదు. సో చూద్దాం కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి. మరి ఎర్రాశేఖర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, మరి అనిరుద్ రెడ్డి నిజంగానే ఆయన దూకుడికి కళ్ళెం పడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.